అందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలనలో పాత్రికేయులకు పోలీసులకు రక్షణ లేకుండా పోయి శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి రోజు రాత్రి నంద్యాల మార్కెట్లో ఇరు వర్గాలు గొడవపడుతున్న విషయాన్ని అటువైపు వెళ్లిన విలేకరులు నాగరాజు మరియు నూరు భాష వారి కర్తవ్య నిర్వహణలో భాగంగా ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా అక్కడ గుంపులో ఉన్నవారు వైసీపీ అధికార పార్టీ రాజకీయ నాయకుల అనుచరులు విలేకరుల మీద దారులుగా దాడి చేసి హింసించడం చాలా దారుణమైన విషయము. ప్రజా సమూహానికి ప్రజాస్వామ్యానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిందని నేను భావిస్తున్నాను. మరియు విలేకరులు సమాజంలో చాలా గౌరవనీయ పాత్ర పోషిస్తున్న వాళ్ళు, ప్రజలకు ప్రభుత్వానికి వారధి వాళ్ళు. ఈరోజు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటరీ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్, క్యాబినెట్ సిస్టమ్, దాంతోపాటు పాత్రికేయులుగా నాలుగవ స్తంభంగా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టంలో భాగంగా ఉన్నారు. విలేకరులు ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ చూసినా యుద్ధాల్లో కానీ, సరిహద్దుల్లో కానీ, అంతర్యుద్ధాల్లో కానీ వారు వెళ్ళి జరిగే విషయాలను వారి ప్రాణాలకు ఎదురుగా వడ్డి ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుని వచ్చి ప్రజల్లో చైతన్యం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాలు చేసి ఒక పబ్లిక్ పాలసీ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. సమాజంలో ఇటువంటి విలేకరులను నిన్న వైసీపీ అధికార పార్టీ రాజకీయ నాయకుల ముఖ్య అనుచరులు దాడి చేయడం చాలా దారుణమైన విషయం. దోషులను అరెస్ట్ చేయడంలో పోలీస్ యంత్రాంగం చాలా మీనమీషాలు వెక్కిస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి శాంతి భద్రతలో భాగంగా ఈరోజు ఒక పోలీసు కూడా మనం కోరుకున్నాం, ఈరోజు ఒక విలేకరిని కూడా మనం దెబ్బలు తగిలించుకున్నాం. మరి ఇటువంటి పరిణామాలు మరొకసారి జరగకుండా ఇంకోసారి ఎవరు కూడా విలేకరుల మీద, ఏ ప్రజల కోసం అయితే విలేకరులు పనిచేస్తున్నారో అటువంటి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవడానికి తగిన చర్యలు దోషుల మీద తీసుకోవాలని నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, గౌరవ పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను.